నేను ఇప్పటివరకు వెళ్ళలేదని శ్రీదేవి డ్రామా కంపెనీ ఎక్స్ట్రా జబర్దస్త్ సెట్ కి వచ్చేసింది. మరి ఈ రోజు ఈ కాంబినేషన్ ఎలా జరగబోతుందో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ సుడిగాడు సుధీర్ along with Steve. అది నాకు కడుపు మంటగా ఉందిరా. ఎందుకు? ఐస్ క్రీమ్ తిన్నాను ఇందాకే. ఐస్ క్రీమ్ తింటే మంట ఎందుకు? 10 రూపాయలు 20 రూపాయలు చెప్పాడు రా. అది మధ్యాహ్నం ఏమండిస్తున్నానో తెలుసా? ఏమండిస్తున్నావు? ప్రొడక్షన్ వాడి కోడిచ్చి చేపల పులుసు పెట్టమన్నా. అదేంటి? వాడు చేపల పులుసే బాగా పెడతాడు, అందుకే కోడిచ్చి చేపల పులుసు పెట్టమన్నా. సరే గానీ డ్రామా కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మను. హలో, డ్రామా కంపెనీయా? దా దా దా. ఈవెంట్ కి ఎంత తీసుకుంటావు? నేను 20,000 సార్. అమ్మొస్తే 30,000 సార్. మొత్తం 50,000 ఇది. ప్రోగ్రామ్ మంచిగా చేయాలి, అర్థమవుతుందా? సార్ మీకు ఎందుకు మాకు ఇచ్చారు కదా, ఎరగొడతాం. వెల్కమ్ అమ్మా. హాయ్ కెమెరామెన్, హాయ్ ప్రొడక్షన్, హాయ్ కుక్కడపల్లి, హాయ్ నిజాంపేట్. అక్కడ ఎవరు లేరు కదమ్మా. హాయ్ పడి ఉంటే ఎవరో చెప్పుకుంటారు కదా, హాయ్ చెప్పుకుంటారు కదా. హాయ్ ఏంటో అమ్మా, నువ్వు ఏ చీర కట్టిన ఎలా ఉన్నా సరే అందంగా ఉంటావు అమ్మా. నువ్వు ఏ బట్టలేసినా బాగోనా ఏంటో. అలా ఎప్పుడు నేను చెప్పలేదు. సిద్ధు యు ఆల్వేస్ స్మార్ట్. ఇదే స్కూప్ మేడం, మీరు చేయలేని చేసి చూపిస్తాం అంతే. నేచురల్ చేయాలంటే ఏం చేసే కూడా చేయలేం కదా ఇక్కడ. సర్లే, మనకి ఈవెంట్ వచ్చింది, బాగా చేయాలి. పద కూర్చుందాం. నువ్వు ప్రతిసారి చేపట్టుకుని నాకు తీసుకొస్తున్నావు కదా. అవునమ్మా. నా వయసు ఎక్కువ అనుకుంటున్నారు అందరూ. నీ క్లోజుల కోసం నా ఏజ్ పెంచేస్తున్నావు, నా ఏజ్ పెంచేస్తున్నావు. నాన్న సిద్ధు అమ్మా, ఇంకెందుకు లేటు గుద్దు, ఇంకెందుకు లేటు గుద్దు. నాన్న సిద్ధు అమ్మా, విగ్ ఓకేనా? ఏంటమ్మా నేను అడిగి నావి కాదు, నీ విగ్ ఓకేనా అంటున్నా. నీ విగ్ ఓకేనా అంటున్నా. అమ్మా, రైటర్ కంటెంట్ చెప్తాడంట, ఒకసారి రా. మేడం మీ డైలాగ్ ఏంటంటే, ఏ ఆది రామ్ సార్ చాలా ఎక్కువ చేస్తున్నారు, తంతా అనాలి మేడం. చిన్న చేంజ్. తంతాను అంటే హార్డ్ గా ఉంటది, కొడతాను అంటాను. ఓకేనా? ఓకే ఓకే. ఆ డైలాగ్ ఏంటంటే మేడం, ఏ ఆది రామ్ సార్ చాలా ఎక్కువ చేస్తున్నారు, కొడతా అనాలి మేడం. నెక్స్ట్ డైలాగ్ ఇది. చిన్న చేంజ్ అవర్. ఏంటి మేడం? కొడతానంటే మరి తక్కువైంది, తంతాను ఇద్దరిని, తంతాను ఇద్దరిని. నానా ఇందులో ఫన్ ఎక్కడ ఉందో ఎత్తుకొని రా ఒకసారి. మీరు కూర్చొని మన సెగ్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఆర్టిస్టులు అందరూ రెడీగా ఉన్నారు. నా కొడుకు బంగారం. థ్యాంక్స్ అమ్మా. ఏంటి ఏం చేస్తున్నావు పంచప్రసాద్? ఎండాకాలం కదన్నా, పిట్టలకు నీళ్లు వస్తున్నా. ప్రసాద్ గారు ముందా నీళ్ళు మీ మీద చల్లుకోండి. వాడిపోయారు మీరే బాగా, వాడిపోయారు మీరే బాగా. మన సెగ్మెంట్ స్టార్ట్ చేయాలి, మీరు వెళ్ళి కూర్చోండి. ఓకే, లెట్ మీ వెల్కమ్ రోహిణి అండ్ జిత్తు ఫర్ సింగింగ్ పర్ఫార్మెన్స్. నా మనసుకేమయింది, నీ మాయలో పడింది, నిజమక్కలా తెలిసేదెలా, మన ఇద్దరికే తెలియంది, ఏదో జరిగే ఉంటుంది, అందుకే నిన్నెలా ఉలికి పడుతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, సూపర్. అమ్మని కామెంట్స్ అడగాలి. అమ్మా అమ్మా అమ్మా. నానా రామ్ ప్రసాద్ ఆది కాంబినేషన్ స్కిట్ అంటే చాలా సూపర్. స్కిట్ కాదమ్మా, సింగింగ్ సింగింగ్ సింగింగ్. ఆ పాట పోక్రీలో ఇప్పటికి నాకు చాలా ఫేవరెట్. గలగల పారుతున్న గోదారిలా. అది పాడలేదమ్మా వీళ్ళు. నా మనసుకేమంది అది పాడారు. అందులో వాడిన ఇన్స్ట్రుమెంట్స్ ఇందులో కూడా వాడారు. మ్యూజిక్ రోహిణి నెక్స్ట్ టైం సింగింగ్ ట్రై చేయండి ఇద్దరు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. చెన్నై నుంచి మన వాళ్ళందరికీ ఫుడ్ పట్టుకొచ్చాను. పట్టుకెళ్ళి ఒకసారి. ఆ బిర్యానీ కోసం అలా కాకుల్లో వెయిట్ చేస్తారు రూమ్ దగ్గర. అందులో అది రామ్ ప్రసాద్ మరిని ఆ స్వీట్ కూడా కావాలంటుంటాడు. ఇప్పుడు ఒక స్పెషల్ సెగ్మెంట్ రాబోతుంది. మన మధ్య ఒక ఫ్లూటిస్ట్ వచ్చారమ్మా, నరేష్ గారు. యాక్చువల్లీ నాకు అనిపించలేదండి సూపర్ అని. నానా నీ పేరు? నరేష్. ఎన్ని నుంచి తెచ్చుకుంటున్నావు ఇది? ఆల్మోస్ట్ 15 years. ఎక్కడ ఉంటారు మీరు? బోడుప్పల్. అక్కడ ఉండిపోవాల్సింది. ఎవరు చెప్పారండి ఊపిరి వస్తే ప్రాణం పోతుందని? మీ వదిలితే నాకు ప్రాణం వచ్చిందండి. అసలు ప్రాణం పోయేలా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
అమ్మా ప్రవీణ్ ఏదో మాట్లాడాలని. ప్రవీణ్ అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా. నాకు అమ్మ లేదు, కానీ నేను కారు కొనుక్కోవాలనుకున్నా. ఆ కారులో నిన్నే ఎక్కించుకొని తిప్పాలనుకున్నామ్మా. దానా నీ కార్లో ఎక్కుదాం. కారు లేదమ్మా. కార్ నేను కొంటా. ఫస్ట్ నువ్వు వెళ్ళొచ్చి తర్వాత ఎక్కించు. ఫస్ట్ నువ్వు వెళ్ళొచ్చి తర్వాత ఎక్కించు. ఒకసారి రా, లాస్ట్ టైం బాగా చేశాను, వాచ్ ఇచ్చాను. ఈసారి పెద్దగా యావరేజ్ వాచ్ రాగిచ్చే. నువ్వు మళ్ళీ ఎప్పుడైతే బాగా చేస్తావో అప్పుడే ఇస్తా. ఇక్కడి నుంచి నీకు ప్రతిరోజు బ్యాడ్ టైమే. నెక్స్ట్ డాన్స్ సెగ్మెంట్ కి బాబు రాబోతున్నాడు. చూడొద్దే నన్ను చూడొద్దే చురకత్తిలాగా నన్ను చూడొద్దే వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళొద్దే. నానా బాబుని చూస్తే ఎప్పుడు సైలెంట్ గా వచ్చి కూర్చునేవాడు. బాబులో ఇంత టాలెంట్ ఉందన్న కారణం ఇది ఫస్ట్ టైం చూడడం. శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త టాలెంట్ ఎలాగ ఎంకరేజ్ చేస్తుంటది. కానీ ఇన్ని ఎంకరేజ్ చేద్దాం ఇంకోసారి. సూపర్ బాబు, చాలా బాగుంది. అమ్మా మీరు కూడా ఒక పాట పాడితే బాగుంటదని. నానా నేను సడన్ గా పాట పాడమంటే పాడాలి. మీరందరూ ఇలాగ బలవంత పెడితే నాకు పాటలు వచ్చి పాడేస్తాను నాన్న. ఈ వేళలో నేను ఏం చేశానో తెలీదు, అనుకోకుండా నేను ఇంద్రగారు గెటపేసాను. నా గుండెలో తుల్లో పిల్లర్స్ వేశారు. అమ్మా వీళ్ళు ఇలా చెప్తే ఎంటర్ కానీ మాట మీరే తగులుకోవాలి. ఏంటి నేను పాట పాడుతుంటే నిద్రపోతానా? అమ్మా లాస్ట్ లో మీ టచ్ ఇవ్వాల్సింది. ఎంత మంది వచ్చినా ఏం చేసినా బిడ్డా ఇది మన అడ్డా. బిడ్డ ఇది నా అడ్డా. బిడ్డ ఇది నా అడ్డా. టిల్లు పెరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు పట్టది తిన్ మారు. టిల్లు పట్టు పట్టు టిల్లు పట్టు ఎస్టర పెంచి పట్టు ఆసు మగెడు. And this kid was సూపర్. అమ్మగారిని అడుగు స్కిట్ ఎలా అనిపించింది. ఈ అమ్మగారు ఒరిజినల్ అమ్మగారు నా ఫస్ట్ నన్ను అడగాలి. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇట్స్ ఏ చికెన్ సిజ్లర్స్ పెర్ఫార్మెన్స్. ఇంద్రజ గారు ఎలా అనిపించింది? మీరైతే అక్కడ అసలు సీట్ నుంచి లేచి సీట్ వెనకాలకి వెళ్ళిపోయారు. ఒక్క ఫుల్ స్కిట్ చేసే అంత కంటెంట్ నేను ఇచ్చానా అని అనుకుంటే నన్ను నేనే భుజాలు. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఒక స్కిట్ చేస్తున్నారు మీరు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తీసుకునంటే ఆడియన్స్ దాకా అది వెళ్తుంది, కనెక్ట్ అవుతుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారంటేనే మీరు చేస్తారు. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ ఆడియన్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు, అంతే ఎంటర్టైన్ అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సూపర్ సూపర్ సూపర్. పూర్ణ గారు ఈ స్కిట్ అయితే నిజంగా సూపర్. And one more thing, Sudhir garu, I am not flirting. Sorry, Rashmi. Today you are looking very smarter. Thank you judges. Thank you so much for taking this skit in sportive mode. Thank you. And అందరు ఆర్టిస్టులు కూడా thank you so much.